సీజేపీ ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో కేంద్రం సీజేపీ ప్రతినిధుల మధ్య చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పటికే 3 ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందు ఉంచిన సీజేపీ డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా చలో పార్లమెంట్ 2.0కి సీజేపీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరొకవైపు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రుల మధ్య 3వ దఫా సమావేశం జరగనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. ఆందోళనలు ఇంకా ఉధృతంగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 2 దఫాలుగా కేంద్ర మంత్రులతోటి కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల సమావేశం కూడా జరిగింది. ఆ సమావేశంలో 3 డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. మొదటి డిమాండ్ ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ కూడా చేస్తున్నారు. రెండో డిమాండ్ చనిపోయినటువంటి కుటుంబాలకి ₹1 ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మూడో డిమాండ్ వచ్చేసి ఈ నెల 20వ తారీఖున చలో సంసద్ కార్యక్రమానికి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమానికి అనేక మంది విద్యార్థులు మద్దతు తెలిపేందుకు వచ్చారు. వారిపై లాఠీ చార్జ్తో పాటు కేసులు కూడా నమోదు చేశారు, ఇబ్బందులు పెడుతున్నారు. వాటన్నిటిని కూడా తొలగించాలని చెప్పేసి కూడా 3 డిమాండ్స్ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వ కేంద్ర మంత్రులతో జరిగినటువంటి చర్చల్లో 2 డిమాండ్లకి అంగీకరించినట్టు కూడా తెలుస్తుంది. ఈ రాజీనామా సంబంధించినటువంటి అంశాలపై కేంద్ర మంత్రులు స్పందించలేదు. ఆ అంశాలపై విద్యాశాఖలో కొంత మార్పులు తీసుకొస్తామని చెప్పారని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు కూడా చెప్పడం జరిగింది. నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి సమావేశంలో ఈ అంశాలపైనే చర్చించారు. ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకి కేంద్ర మంత్రులు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల మధ్య మరోసారి 3వ దఫా చర్చలు కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ చర్చలు కనుక సఫలం కాకపోతే మళ్ళీ చలో సంసద్ 2.0కి పిలుపునిచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్నటువంటి డిమాండ్స్లో మాత్రం 2 డిమాండ్స్లకి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు మేము ఇదే విధంగా ఆందోళన చేపడతాము. దేశవ్యాప్తంగా కాక్రోచ్ అనేక మంది ఉన్నారు, వారందరూ కూడా రోడ్డుపై ఉద్యమించడానికి పెద్ద ఎత్తున వచ్చేటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మొత్తానికైతే కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో కొంత అలజడి కూడా కనిపిస్తున్నట్టు మనకి స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న స్వయంగా ప్రధాని మోడీ కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ అంశాలపైన కూడా ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా సంబంధించినటువంటి ప్రభావం ఏ విధంగా ఉంది, ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని చెప్పేసి ప్రధాని మోడీ అందరూ కేంద్ర మంత్రులకి దిశానిర్దేశం కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి జరగబోయేటువంటి 3వ దఫా సమావేశం చాలా కీలకంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఇది కనుక సక్సెస్ కాకపోతే చలో సంసద్ 2.0కి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున విద్యార్థులు కావచ్చు, మద్దతుదారులు చేరుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఢిల్లీ సెంట్రల్ అంటే జంతర్ మంతర్లో ఉన్నటువంటి కిలోమీటర్న్నర వరకు పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ని నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ నెలకొన్నాయి. కేవలం కాల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఉద్రిక్తంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒకవైపు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కొంతమంది మంత్రుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఒకవేళ రాజీనామా చేస్తే కేంద్రం వెనుకడుగేసిందని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. కానీ కొంతమంది కేంద్ర మంత్రులు ఒకసారి రాజీనామా చేస్తే మిగతా వాళ్ళపై కూడా కొంత ప్రభావం పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది కేంద్ర మంత్రులు ప్రధాని మోడీకి ఈ సలహా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయకుండా ఉన్నటువంటి ఆ శాఖలో కొంత ప్రక్షాళన చేసి కొంత మార్పు దిశగా తీసుకెళ్తే కొంత మెరుగుపడేటువంటి అవకాశం ఉన్నాయని చెప్పేసి మరికొంతమంది చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఎటువంటి చర్చలు జరగబోతున్నాయి, ఏ విధంగా ఉండబోతుంది, కేంద్ర మంత్రులు ఇచ్చినటువంటి హామీలకి కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించినటువంటి ప్రతినిధులు దానికి సాటిస్ఫై అవుతారా, ఒకవేళ కాకపోతే ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఏ విధంగా ఉండబోతున్నారు అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఓవర్ టు స్టూడియో. ఢిల్లీలోని జంతర్ మంతర్